హాయ్ హలో ఫ్రెండ్స్. ముందుగా లక్ష్మీ కాసులని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టర్తో కట్ చేసుకుని అలా మీకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి 20 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకుని అలా ఫెవిక్విక్ లేదా P7000 గ్లూ తోటి చాలా స్టిఫ్గా ఎక్కడ ఎత్తుపల్లాలు రాకోకుండా డిస్టర్బెన్స్ రాకోకుండా చాలా చిక్కగా పక్కన వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నారో అలా నీట్గా వ్రాప్ చేసుకోవాలి. బ్యాంగిల్ని పూర్తిగా వ్రాప్ చేసేసుకున్నాక లాస్ట్లో మిగిలిన థ్రెడ్ని కూడా చూసి జాగ్రత్తగా కట్ చేసుకొని చూడండి. మీకు ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే మంచి ఫినిషింగ్ రావాలండి. మీకు ఇప్పుడు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అవుటర్ ఫినిషింగ్ ప్లెయిన్ అండ్ నీట్గా అలాగే అలా చేయాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లూతో B7000 అయితే ఎక్కువ ఉంటుందండి, బాగా స్టిఫ్గా ఉంటుంది. బై మిస్టేక్ వాటర్లో తడిచినా అదైతే ఊడకుండా ఉంటుంది. మీరు లక్ష్మీ కాసులని ఎలా పెట్టాలనుకుంటున్నారో ఒకే విధంగా చూసుకుంటూ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అలా స్టిక్ చేసుకుంటూ రావాలి. నా దగ్గర B7000 గ్లూ అయిపోయింది కాబట్టి దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. మీరు మాత్రం B7000 గ్లూ యూజ్ చేయండి. ఒకసారి లక్ష్మీ కాసులు మొత్తం బ్యాంగిల్ అంతా అంటించుకున్నాక చిన్న రౌండ్ షేప్డ్ కుందన్స్ అటు సైడ్స్న చూడండి ఎలా అంటిస్తున్నానో అలా అంటించుకోవచ్చు. అవి నేనైతే వైట్ కలర్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్లో మీరు రెడ్, బ్లూ, గ్రీన్ అలా మీకు నచ్చిన కలర్ కుందన్స్ మీరు మీ శారీకి లేదా మీ డ్రెస్కి అడ్జస్ట్ అయ్యేవి సూట్ అయ్యే కలర్స్ కుందన్స్ మీరు అంటించుకోవచ్చండి. ఇక ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దామా. చూడండి ఎంత బాగుందో. ఈజీగా ఇంట్లో మనమే